వాడ పర్ఫార్మెన్స్ గట్టిగా చప్పట్లు ఎస్ఎస్ తమన్ గారికి ఈ రోజు ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో మనకి అదిరిపోయే ఎనర్జీని ఇచ్చినందుకు ఎస్ఎస్ తమన్ గారికి అండ్ అలాగే వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఎంతో మంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఎంతో మంది స్టార్స్, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లెజెండ్, సింహ, అఖండ 2 సినిమాలతో మనల్ని 100% కాదు 1000% ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సాదర స్వాగతం. అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ పుష్ప, ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఎవరిని అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదేలే అని అంటున్నారు. మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, హార్డీ వెల్కమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వి హావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మరి ఎస్, ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ స్వాగతం, సుస్వాగతం, మన రేవంత్ అన్నకి స్వాగతం. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేసేయండి. 14 ఏళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ, అలాగే గోయింగ్ అహెడ్ విత్ అవర్ జ్యూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు. జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్, ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం. అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు, వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. దశరథ్ గారికి కంగ్రాచులేషన్స్ ఊహా గారు. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారు. డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రావు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్స్ నుంచి శ్రీమతి వనజ ఉదయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వనజ ఉదయ్ గారికి ఫెలిసిటేషన్. సో లెట్స్ వెల్కమ్ వనజ ఉదయ్ గారు.